మళ్ళా మొదలైంది అంటే ఇగో ఈయన మస్తాన్ సాయి. అప్పుడు ఒక పేరునైతే బాగా వాడేసింది. మస్తాన్ సాయే ఉన్నాడు దీని వెనకాల అని చెప్పి. అప్పుడు ముచ్చట అందరికీ తెలిసిందే. మరి రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ ఉన్నాడు. రాజ్ తరుణ్ మీద అయితే కేసు వేసింది. నన్ను మోసం చేసిండు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, 8 సంవత్సరాలు ఆయనతోటి ఉన్నాను, 11 సంవత్సరాలు లవ్ చేసుకున్నాము, ఇప్పుడు నన్ను వద్దంటుండు, తొక్క తోటకూర మస్తు చెప్పిందిలా. నిజమా కాదా? అంటే నేను తొక్క తోటకూర అంటున్న ఒక ఆడపిల్లనని మీరు అనుకుంటుండొచ్చు. కాదంటలేదు, నేను కూడా ఒక ఆడపిల్లనే. అప్పుడు జరిగిన ముచ్చట కూడా అందరికీ తెలిసిందే. అన్ని రోజులు లొల్లి వేసింది, కేసులు పెట్టింది, అన్నీ వేసింది. ఆ హీరోని రోడ్డు మీదకి ఈడ్చింది, గాడికి బొంబాయికి పోయింది, ఆడ కూడా కొట్టింది, అన్నీ వేసింది. ఏం సాధించింది? ఏమీ సాధించలే. అంటే అక్కడ ఆమె దగ్గర ఆధారాలు ఏం లేవు. అంటే రాజ్ తరుణ్ కూడా ఒక మోసం చేసే పెళ్లి చేసుకుంది. ఎందుకంటున్నా ఈ ముచ్చట అంటుర్రా? అప్పుడు కూడా కొన్ని విషయాలే బయటికి వచ్చినాయి. ఈ మస్తాన్ సాయి తోటి కూడా లావణ్యకు సంబంధం ఉంది. అప్పుడు మనం కూడా విన్నాం. సంబంధం ఉంది అంటే ఆయన నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే, రాజ్ తరుణ్ ద్వారానే నాకు పరిచయం అయిండు, మ్యాటర్ మొత్తం డైవర్ట్ చేసిందులా. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మరి లావణ్యది మొత్తం కూడా లావణ్య రాజ్ తరుణ్ అని నేను చెప్తలేను. ఎందుకు చెప్తలేనంటే రాజ్ తరుణ్ ఎందుకు అనవసరంగా అన్యాయం చేసేది, ఆయన ఇమేజ్ ఎందుకు పాడు చేయడము, తన ఇమేజ్ ఎక్కడ పోతుందో ఆలోచించుకోకుండా ఒక ఆడపిల్ల అయ్యుండి ఏం చేస్తుందో అర్థమవుతుందా అంటే అనొచ్చు తనకు న్యాయం కావాలని పోరాడుతుంది అని. ఎక్కడి నుంచి న్యాయం కావాలి? ఎలాంటి వాళ్ళకి న్యాయం కావాలి? తనేం తప్పు చేయలేదా అంటే నేను అడుగుతున్నా. తన నుంచి తప్పు లేదా? ఏ రకంగా న్యాయం కోసం పోరాడుతుంది అని నేను అడుగుతున్నా. ఏ ధైర్యంతో న్యాయం కోసం పోరాడుతుందని నేను అడుగుతున్నా. తన ఇమేజ్ పెంచుకోవడానికి, కేవలము తనకు ఒక ఫేమ్ రావడానికి, తను డబ్బు సంపాదించుకోవడానికే ఈ ప్లాన్లన్నీ వేస్తుందని నేను అంటున్నా. ఎందుకంటున్నా అంటే ఇక్కడ మస్తాన్ సాయి అనేవాడు మంచి బుద్ధిమంతుడు, మహానుభావుడు అని నేను చెప్పట్లే, వాస్తవంగా చెప్తలేను. ఎందుకు చెప్తలేనంటే ఈడు లావణ్య ఇద్దరు కూడా ఈడని నేను అంటున్నా. ఒక మనిషిని గౌరవించకుండా అంటే వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయట పడుతున్నాయి కాబట్టి అగౌరవంగా పిలుస్తున్నందుకు అందరు నన్ను క్షమించాలి. దయచేసి నేను అందరినీ కోరుతున్నాను, మీడియా ముఖంగా కూడా క్షమించాలి ఇలా మాట్లాడుతున్నందుకు. కానీ మాట్లాడక తప్పడం లేదు. ఈ సమాజంలో ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావడం లేదు. అందరూ ఆత్మాభిమానాలు వదిలేసుకొని, సిగ్గు శరాలు వదిలేసుకొని ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఈ రోజున. కాబట్టే నేను మాట్లాడాల్సి వస్తుందని కూడా చెప్తున్నా. అందుకే మాట్లాడుతున్నాను. ఇప్పుడు లావణ్య విషయానికి వస్తే, లావణ్య అప్పుడు కూడా బెంగళూరులో ఒకరున్నారు, గుంటూరులో ఒకరున్నారు, మస్తాన్ సాయికి సంబంధం ఉంది, మస్తాన్ సాయి మీద నేను అటాక్ చేసిన, శేఖర్ పాషా మాట్లాడితే శేఖర్ పాషాని చెప్పు తీసుకొని కొట్టింది, ఇవన్నీ మనం చూసాము. ఇవన్నీ చూసినాక నాకు కొన్ని వీడియోలు కూడా పంపించడం జరిగింది లావణ్య గారు. నేను ఇంటర్వ్యూ చేసినాక కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి లావణ్య ఇంట్లోనే డ్రగ్స్ అన్ని ప్యాక్ చేసే వీడియోలు కూడా పంపించడం జరిగింది. రేవ్ పార్టీలలో లావణ్య ఫ్రెండ్స్ అందరు కలిసి పాల్గొనేది కూడా చూపించింది. మరి ఇవన్నీ తన దగ్గర కూడా ఉన్నాయి అంటే అవి చూపించినంత మాత్రాన తనని తప్పుడు వ్యక్తి అని ఎట్లా అంటున్నారో ఒక మహిళను పట్టుకోనని మీరు అంటుండొచ్చు. ఈ రోజున ఎందుకంటున్నా అంటే వీళ్ళది మొదలైందంటే మస్తాన్ సాయి రాసలీలలు లావణ్యకు 30 తిప్పలు కాబోతున్నాయని నేను అంటున్నా. ఎందుకంటున్నా అంటే లావణ్య ఈరోజు చేసిన దాంట్లో న్యాయం లేదు. ఎందుకు లేదో కూడా నేను చెప్తాను. మస్తాన్ సాయి అనేవాడు దుర్మార్గుడే, కాదంటలేను. కానీ తన దుర్మార్గాన్ని బయట పెట్టడానికి మిగతా ఆడపిల్లల వ్యక్తిగతమైన వీడియోలు బయట పెట్టడం అనేది అది క్షమించరాని నేరంగా కూడా పరిగణిస్తారు చట్టం దృష్టిలో లావణ్య పట్ల. ఇది నేను చెప్పదలుచుకున్నాను కఠినంగా కూడా. ఎందుకంటే ఒక పరాయి ఆడపిల్లల వ్యక్తిగత విషయాలను బయట పెట్టే హక్కు ఎవ్వరికీ లేదు. నువ్వు ఆధారాలతో పట్టించాలి, తను నిజంగానే దోషి అని చెప్పి నిరూపించాలి అనుకుంటే నీతో కూడా కలిసి ఉన్నాడు కదా, ఆ వీడియోలు ఎందుకు బయట పెట్టలేదు లావణ్య గారు? తనతో కలిసి నువ్వు కూడా డ్రగ్స్ దందా చేసావు కదా, ఆ ఆధారాలు ఎందుకు బయట పెట్టలేదు? ఒక ఆడపిల్లల్ని అని కూడా చూడకుండా ఆడపిల్లల వీడియోలు న్యూడ్గా బోల్డ్గా అంత క్లారిటీగా హార్డ్ డిస్క్లో ఉన్నాయన్నీ కూడా నువ్వు బయట మీడియాకి ఇచ్చావు. ఇప్పుడు వీడి బండారం బయటపడి వీడికి బ్యాడ్ టైం మొదలవ్వడం ఏమో, వీడికి శిక్ష పడడం ఏమో పక్కన పెడితే, వీడికి డబ్బున్నోడు, వాడు మగాడు, బయటకు వచ్చేస్తాడు అని అందరు అనుకుంటారు. కానీ వాడి విషయం ఆడన్నీ వదిలేశాడు.
మస్తాన్ సాయి అనేవాడు ఎప్పుడో ఈ మాఫియాలోకి, అంటే ఒక డ్రగ్స్ వ్యాపారంలోకి, అలాగే ఈ రేవ్ పార్టీలలో తిరిగి అమ్మాయిల వ్యవహారంలో కూడా వాడు దిగినప్పుడే అన్ని వదిలేశాడు. సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేశాడు. అందరినీ మేనేజ్ చేసుకుంటా నడుపుకుంటూ వచ్చాడు. దాంట్లో భాగం నువ్వయ్యావు. ఇది అందరికీ తెలిసిన సత్యం, నిజం ఎరిగిన సత్యం. అది ఓపెన్ సీక్రెట్ అంటారు. ఎవరికి తెలియదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటుందంట. నీ వ్యవహారం అట్లుంది లావణ్య, నేను చెప్తున్నాను ఇప్పుడు. అందుకే నీకెవరిచ్చారు హక్కు? మిగతా ఆడపిల్లల వ్యక్తిగత విషయాలను బయట పెట్టడానికి నీకు ఎవరిచ్చారు? ఇది చట్టపరంగా న్యాయపరంగా కూడా ముమ్మాటికి అది తప్పు అని కూడా చెప్తున్నాము. ఈ విషయం పట్ల ఒకవేళ అమ్మాయిలు ధైర్యం చేసి ముందుకొస్తే నీ మీద కేసేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, మస్తాన్ సాయి కూడా రిటర్న్ నీ మీద కేసేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విషయం ఎందుకు తెలుసుకోలేదు నువ్వు? ఎందుకు మర్చిపోయి ఇప్పుడు అవన్నీ బయట పెట్టే? ఇప్పుడు తను డ్రగ్స్ మాఫియా చేస్తున్నాడు, అవి బయట పెట్టు. అవి ఎందుకు బయట పెడతలేవు? నీ బండారం బయట పడుతుందని. ఎందుకంటే తనతో నువ్వు కుమ్మక్కయ్యి ఉన్నావు కాబట్టి, నువ్వు కూడా నడిపావు కాబట్టి. ఇవన్నీ చూసి చూసి చూసే విరక్తి చెందిన రాజ్ తరుణ్ నాకొద్దు ఈ అమ్మాయి అని చెప్పేసి తను అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. ఆయన ముమ్మాటిగా కూడా చెప్పాడు, ఏకదాటిగా తను చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మార్చుకోలేదు, తన వ్యవహారం మార్చుకోలేదు. మస్తాన్ సాయి అనేవాడితోటి తిరిగింది, ఇంకొకటి గుంటూరులోకి ఇంకొక అతనితో తిరిగింది. అవన్నీ కూడా నేను చూసి, అదే కాకుండా డ్రగ్స్లో తనకు చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. డ్రగ్స్ మాఫియాలో, డ్రగ్స్ సరఫరాలో. ఆ డ్రగ్స్ దందా చేయడం కూడా ఆపుకో లావణ్య అని చెప్తే నేను ఆపనంటే ఆపననింది కాబట్టే నాకొద్దు అని చెప్పేసి నేను బయటికి రావడం జరిగిందని ఏకదాటిగా కూడా ఖండిగా రాజ్ తరుణ్ చెప్పడం కూడా జరిగింది. ఈ రోజున ఆయన చెప్పిన మాటలన్నీ అవాస్తవాలైతే ఆయన ఎందుకు జైలుకి వెళ్ళలేదని నేను అడుగుతున్నా. అవి అవాస్తవాలైతే, వాస్తవం కాబట్టే ఈరోజు రాజ్ తరుణ్ బయట ఉన్నాడు. అట్లని చెప్పేసి లావణ్య లోపలికి వెళ్ళిందా జైలుకి వెళ్ళిందా అని మీరు అనుకోవచ్చు. ఆ డ్రగ్స్ మాఫియాలోనే 45 రోజులు తన రిమైండ్లో ఉండి రావడం కూడా జరిగింది. అలాగే తను బయట ఉన్నాక తన బండారం అందరికీ తెలిసి కూడా తన లాయర్ కూడా పక్కకు తప్పుకోవడం జరిగింది. తర్వాత తనకి ఎవరు సపోర్ట్గా నిలవకపోవడం కూడా జరిగింది. ఒంటరి అయిపోయింది లావణ్య. ఈ ఒంటరి అయిపోయినాక నేను ఎలా ఫేమ్ అవ్వాలి, నేను ఎలా సంపాదించుకోవాలి, రాజ్ తరుణ్ నుంచి ఆస్తులు రాబట్టుకుందామంటే ఎటూ కుదరలేదు. ఏ సపోర్ట్ దొరకలేదు. అక్కడి నుంచి నాకు ఆస్తులు రాలేదు. ఇప్పుడు ఎవరిని ఆస్తి పట్టాలి, ఎక్కడి నుంచి ఆస్తి పట్టాలి అని ఒక ప్లాన్ గట్టిగా వేసావని నేను అంటున్నాను. అది వాస్తవం, ఇదే నిజం. ఎందుకంటే నీతో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అట్లా నువ్వు ట్రావెల్ చేసావా అని నన్ను అడగొచ్చు ప్రతి ఒక్కరు కూడా. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. స్టార్టింగ్ ఆ కేసు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మేము ఒక రిపోర్టర్లుగా, జర్నలిస్టులుగా కూడా నీ కేసును మేము కూడా తెలుసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. స్వయంగా నేను ఇంటర్వ్యూ చేశాను నిన్ను, అందుకే ఈ రోజున బాధపడుతున్నాను కూడా. ఒక ఆడపిల్లగా కూడా బాధపడుతున్నాను. ఆ ఇంటర్వ్యూ చేసిన రోజు కూడా నీ స్వార్థం ఏందో నాకు తెలిసింది, నువ్వేంటో నాకు తెలిసింది. నువ్వు మాట మాట్లాడితే ఒకలాగా, నీ మనసులో ఇంకోలాగా ఉంటుంది లావణ్య. అంటే ఇలా చెప్తున్నాను, చెప్పొద్దేమో కానీ ఎందుకంటే ఈరోజు కొంతమంది ఆడపిల్లల బతుకులతోటి, జీవితాలతోటి, వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఆడుకుంటున్నావు నువ్వు. ఆ ఆడపిల్ల బతుకులను రోడ్డుకి ఈడ్చావు నువ్వు, ఆ ఫ్యామిలీలను రోడ్డుకి ఈడ్చావు నువ్వు. ఈ రోజున వాళ్ళు ఇప్పుడు నువ్వంటే అన్నీ వదిలేసావు. నేనే చెప్తున్నాను, ఫేమ్ అవ్వడానికి, డబ్బు సంపాదించడానికి నువ్వు ఎంత బ్యాడ్ అయినా భరించుకుంటావు. నేను చెప్తున్నాను. అంటే మీడియా నీ చుట్టూ తిరుగుతుంటే ఒకలాగుంటావు, ఎవ్వరు నిన్ను పట్టించుకోకుండా వదిలేస్తే ఇంకోలాగుంటావు. అంటే అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అనే రకం నువ్వు లావణ్య. నేను చెప్తున్నా విషయం, అందుకనే అంటున్నా. ఈ రోజున కొన్ని విషయాలు కూడా మీకు చెప్తాను. అంటే ఇన్ని రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది అని కొంతమంది అంటారు ఆధారాలన్నీ సేకరించడానికి మరి టైం పడుతుంది కదా ఎట్లయినా అని అనుకోవచ్చు. కానీ ఎప్పటి నుంచో లావణ్య దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాకపోతే ఈ మస్తాన్ సాయి ఎప్పుడైతే అప్పుడు పోలీసులకు దొరికాడో, ఆ ఇష్యూ లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ జరుగుతున్నప్పుడే పోలీసులకు దొరికాడో, అప్పుడు తర్వాత నేను మస్తాన్ ఇద్దరం కాంప్రమైజ్ అయ్యాము. మస్తాన్ మీద నాకు ఎలాంటి దురుద్దేశం లేదు, అందుకు నేను మస్తాన్ మీద కంప్లైంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అప్పుడు కూల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకమ్మా మరి పోలీసులకు ఆధారాలు ఇచ్చావు? మరి నీ ఆధారాలు ఎక్కడ పోయినాయని నేను అడుగుతున్నా. నువ్వు నిజంగా జైలుకి డ్రగ్స్ విషయంలోనే వెళ్ళకపోతే, నీది పాజిటివ్ రాకపోతే ఆ సర్టిఫికేట్, ఆ ప్రూఫ్స్ అన్ని బయట పెట్టు.
నాకు ఎటువంటి డ్రగ్స్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా రేవ్ పార్టీలకు అమ్మాయిలను సప్లై చేయడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు నిజంగా డ్రగ్స్ నాకు టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రాలేదు అని చెప్పేసి నువ్వు రిపోర్ట్ బయటికి ది. నిజంగా నువ్వు నేరస్తురాలు కాకపోతే, నీకు ఇందులో భాగం లేకపోతే. ఇప్పుడు అబ్బాయిగా ఈయనకెంత భాగం ఉందో అమ్మాయిగా నీకు అంతకంటే ఎక్కువ భాగం ఉంది. ఇప్పుడు అన్ని బెడ్స్ కొట్టడంతో ఇప్పుడు వీళ్ళందరూ బయట పెడతానని ముందుకొచ్చావు. మరి మన రాజ్ లావణ్య విషయం కూడా కేసు విషయం జరిగేటప్పుడు మస్తాన్ సాయిని అంత ముందుకు లాగి తర్వాత మస్తాన్ సాయి రివర్స్ అయ్యేసరికి మస్తాన్ సాయికి నాకు ఎటువంటి భేదాలు లేవని మళ్ళా అన్నావు. నాలుక 40 రకాలు అంటారు. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అనడానికి నువ్వు రుజువు చేసావని నేను అంటున్నాను లావణ్య. మరి ఇప్పుడు ఆ అమ్మాయిల విషయానికి వస్తే ఇది ముమ్మాటికి కూడా తప్పని నేను అంటున్నాను. మరి కొన్ని విషయాలు కూడా అంటే ఎక్కడి నుంచి ఎట్లా ఆధారాలు పట్టింది అని చెప్పేసి కూడా మనం చెప్పుకుందాము. అది కూడా మీకు చూపిస్తా. లావణ్య రాజ్ తరుణ్ కేసులో లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై మస్తాన్ సాయి అరెస్ట్. ఓకే, కోకాపేట వద్ద అరెస్ట్ చేసిన నార్సింగ్ పోలీసులు పలువురు అమ్మాయిలతో ప్రైవేట్గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు. ఓకే, ప్రైవేట్గా నడిపిన వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తింపు. లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను రికార్డ్ చేసిన మస్తాన్ సాయి. ఇది గుర్తు పెట్టుకోండి. లావణ్యకు సంబంధించిన వీడియోలను కూడా మస్తాన్ సాయి రికార్డ్ చేశాడు. అలాగే మిగతా అమ్మాయిలే కూడా రికార్డ్ చేశాడు. మరి లావణ్య తనది మాత్రం బయట పెట్టకుండా మరి ఆ అమ్మాయిలదే బయట పెట్టింది అంటే నాకులాగా అమ్మాయిలు కూడా రోడ్డు మీద పడాలని అనుకుందా? ఇది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయిల భవిష్యత్తును బతుకును రోడ్డు పాలు చేసినప్పుడు తన వీడియో కూడా బయటికి రావాలి. ఆల్రెడీ నీ బతుకు రోడ్డు మీద పడిపోయింది. ఇప్పుడు నీ వీడియోలను కప్పిపుచ్చుకున్నావే. ఇప్పుడు పోలీసులైనా మీడియా ఏమైనా కానీ ఒకటి మరి ఆమె వీడియోలు కూడా బయటికి పెట్టాలి కదా. మస్తాన్ సాయి అందులో కూడా కుట్ర ఉంది కదా మస్తాన్ సాయిది. అలాంటప్పుడు అది కూడా పెట్టాలి కదా. అదెందుకు చేయలేదు? వీడియోలను పోలీసులకు అందజేసిన లావణ్య. మరి మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో 200 వీడియోలకు పైగా ఉన్నట్లు గుర్తింపు. మస్తాన్ సాయి కేసులో మరో బిగ్ ట్విస్ట్ అంట. ఏంటంటే టాలీవుడ్ యువ హీరోయిన్ నిఖిల్ ఫోన్ను గతంలో మస్తాన్ హ్యాక్ చేసినట్లు సమాచారం. నిఖిల్ ఫోన్ కూడా హ్యాక్ చేశాడంటే ఇంకో హీరోలను కూడా ఇందులోకి లాగుతున్నావు తల్లి. మరి ఈ ఫిలిం ఇండస్ట్రీ పైన ఏదైనా యుద్ధం ప్రకటిద్దాం అనుకుంటున్నావా? ఒకరితో యుద్ధం ప్రకటించడానికే నీ వల్ల కాలేకపోయింది. ఇంకొకరి దగ్గరికి ఎందుకమ్మా నువ్వు వెళ్ళడం? ఒకసారి ఆలోచించుకో. అంటే అక్కడ అన్యాయం జరిగింది, బయట పెట్టొద్దా ఈ పిల్ల అనుకుంటున్నారా? ఆ అమ్మాయి నిజాన్ని బయట పెట్టే రకం కాదు, బ్లాక్మెయిల్ చేసే రకము. అది గుర్తుపెట్టుకోండి. నేను అలాగే చెప్తున్నాను. మస్తాన్ హార్డ్ డిస్క్లో నిఖిల్తో పాటు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ ప్రైవేట్ వీడియోలు అంట. చూడు వాళ్ళ పేర్లతో సహా. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అంట, ఓనర్ ప్రభాకర్ అంట, వాళ్ళవి కూడా ప్రైవేట్ వీడియోలు. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి ఒక్కడే తీసినని నువ్వెలా అనుకుంటావు? ఇప్పుడు ఆయన నువ్వు కలిసే కదా చేశారు. ఇది కూడా బాగా దృష్టిలో పెట్టుకోవాలి. దాదాపు 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలు హార్డ్ డిస్క్ను పోలీసులకు ఇచ్చిన లావణ్య అంట. తనపై కూడా అత్యాచారం చేశాడని, హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపబోయాడని ఫిర్యాదు. తనపై కూడా అత్యాచారం చేశాడు అని చెప్పేసి చెప్తుంది కదా. అంత బోల్డ్గా ఆమె కూడా చెప్పినప్పుడు ఆ అత్యాచారం చేసిన వీడియో బయటికి పెట్టండి. అంటే ఇలా అడగడం నా తప్పే కావచ్చు. అమ్మాయిలతో తీసిన వీడియోలను బయట పెట్టినప్పుడు తన వీడియో బయట పెట్టడం తప్పులేదు సార్. అందుకే అడుగుతున్నాను. ఆ అమ్మాయే చెప్తుంది నా మీద అత్యాచారం చేశాడు అని. వేరే అమ్మాయిలు ఎవరు కూడా మస్తాన్ సాయి వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు బయటికి రాలేదు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏమున్నాయో తెలియదు, వాళ్ళు పర్సనల్గా ఎలా వెళ్ళారో తెలియదు. వాళ్ళను మౌల్ చేసి పంపించింది కూడా, వాళ్ళ మైండ్ అంతా డైవర్ట్ చేసి ఇందులోకి ఈ రాకెట్లోకి లాగింది కూడా లావణ్యే అని నేను అంటున్నా. నిజంగానే అది కూడా నిజమే అని త్వరలో బయటపడుతుంది, చెప్తారు కూడా. మరి వాళ్ళందరినీ రాకెట్లోకి దించింది కూడా తనే. అలాంటిది వాళ్ళేమో గుట్టు చప్పుడుగా వాళ్ళు ఉంటే ఈ రోజున వాళ్ళ వీడియోలు బయట పెట్టింది. మరి నన్ను కూడా అత్యాచారం చేశాడు అంటుంది కదా, దానికి సాక్ష్యం ఏంటండి? అదొకసారి ఎందుకు ఆలోచించారు? నా మీద అఘాయిత్యం చేశాడు, అత్యాచారం చేశాడు అంటుంది. ఆ వీడియోని కూడా చూపించమనండి సాక్ష్యంగా. ఇది లాజికే కదా, కాదని ఎలా అంటారు? మరి అది కూడా బయట పెట్టాలి. చంపబోయాడు అనింది, ఆ చంపబోయేది కూడా బయట పెట్టాలి. ఇన్ని వీడియోలు ఉన్నాక ఆ వీడియో మాత్రము తన దగ్గర లేదా? ఉంటదిగా. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. మళ్ళా ఇంకా ఎందుకమ్మా రాజ్ తరుణ్ లావణ్య ఇంకా ఎందుకు? ఆయన బతికేది ఆయన బతుకుతున్నాడుగా, బతకనియరా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని ప్రశాంతంగా? నేనైతే అదే అడుగుతున్నాను.
ఉప్పరపల్లి కోర్టుకు తరలించే విజువల్స్ కూడా ఉన్నాయంట అతనివి. ఉప్పరపల్లి కోర్టుకు కూడా తరలించడం జరిగింది. 2 సెల్ ఫోన్లను, ఒక ల్యాప్టాప్, 2 హార్డ్ డిస్కులు సీజ్ చేశారంట పోలీసులు. మస్తాన్ సాయితో పాటు మరో యువకుడిని కూడా అరెస్ట్ చేశారంట. లావణ్య అట్లంటే మరో యువకుడిని కూడా అరెస్ట్ చేశారు కదా, మరి మస్తాన్ సాయితో ఈమె కూడా కుమ్మక్కై ఉండి అన్ని వ్యాపారాలు నడిపించింది, వ్యవహారాలు నడిపించింది. తనని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు సార్? అసలు లావణ్యని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు సార్? తనని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే అన్ని బయటపడిపోతాయి సార్. వాస్తవంగా చెప్తున్నాను. వీరిద్దరు కలిసి బెదిరింపులకు పాల్పడ్డారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై మస్తాన్ సాయి కజాలపై కేసు నమోదు చేసిన పోలీసులు మస్తాన్ సాయిపై బిఎన్ఎస్ యాక్ట్ కింద 329, 324, 109, 77, 77, 78లో కింద కేసు నమోదు చేశారట. ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లావణ్య రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు నార్సింగ్ పోలీసులు. అలాగే రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని ఫిర్యాదులో పేర్కొన్న లావణ్య. ఇదైతే నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే మస్తాన్ సాయితో అన్ని రకాలుగా నువ్వు తిరిగావు కాబట్టే, ఒక లవర్గా తను ఒప్పుకోలేకపోయాడు. ఎవరైనా జీర్ణించుకోలేని విషయమే కాబట్టి ఆయన చెప్పింది మానుకో అంటే కూడా నువ్వు మానుకోలేదు. ఒక ఆడపిల్ల వయ్యుండి కూడా మానుకోలేదు కాబట్టే రాజ్ తరుణ్ ఖచ్చితంగా నీ నుంచి విడిపోతానని విడిపోయాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది వాస్తవం. ఇంకొకటి, పలువురు అమ్మాయిలతో ప్రైవేట్గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు. ఆ విషయం మీకెలా తెలుసండి లావణ్య గారు? ఎలా తెలుసు? ప్రైవేట్ వీడియోలు తీశాడు అని చెప్పేసి, బ్లాక్మెయిల్ చేశాడని చెప్పేసి మీకెలా తెలుసు? తనతో సావాసం మీరు చేయకపోతే, తనంట ఫ్రెండ్షిప్ చేయకపోతే, తన నేరాలలో నువ్వు భాగస్థురాలు కాకపోతే మీకెలా తెలిసింది? చెప్పండి. లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను రికార్డ్ చేసిన మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను పోలీసులకు అందజేసిన లావణ్య. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో 200కు పైగా, ఇవన్నీ మనం చెప్పుకున్నాము. మరి ఇప్పుడు ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నవి కూడా లావణ్యకు సంబంధించిన వీడియోలు కూడా తీశాడు మస్తాన్ సాయి అనేది మెయిన్గా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయము. ఆ లావణ్యకు సంబంధించిన వీడియోలు ఏం రికార్డ్ చేశాడో బయటికి రావాలని మీడియా ముఖంగా మేము కోరుతున్నాము. ఎందుకు కోరుతున్నామంటే, మిగతా అమ్మాయిల వీడియోలు ఎలాగైతే బోల్డ్గా బయట పెట్టిందో లావణ్య గారు, ఒక ఆడపిల్ల మనోభావాలకు దెబ్బతీసేలాగా ఒక ఆడపిల్లగా తను ఆలోచించకుండా కూడా కొంతమంది ఆడపిల్లల వీడియోలు బయట పెట్టింది కదా, అలాగే తనవి కూడా ఏం వీడియోలు తీశాడో మస్తాన్ సాయి అవి బయట పెట్టాలి. ఎవరితో ఉన్న వీడియోలు బయట తీశాడో అవి కూడా బయట పెట్టాలి. అంతే కదా? మరి అయ్యేందుకు బయట పెట్టట్లేదు పోలీసులు? అయ్యేందుకు బయట పెట్టట్లేదు మీడియా? అవి కూడా కావాలి కదా. మరి పోలీసులు మీడియా వాళ్ళకు ఈ విజువల్స్ ఇచ్చినప్పుడు, ఈ వీడియోలు ఇచ్చినప్పుడు ఆ వీడియోలు కూడా ఇవ్వండి సార్. అవి కూడా ఇస్తే అన్ని బయటపడతాయి. ఎవరి మస్తాన్ సాయి రాసలీలలా, లావణ్య నాటకాల తేలిపోద్ది. ఇక్కడే అర్థమైపోద్ది. అంటే ఇన్ని రోజులు కూల్గా ఉండిపోయానని ఎవరు మళ్ళీ పట్టించుకుంటలేరు. మళ్ళీ ఒక హల్చల్ చేద్దామని వచ్చింది లావణ్య ఇక్కడికి. ఇప్పుడైతే నేను చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే కూడా, మరి లావణ్యకు సంబంధించిన వీడియోలు కూడా తీశాడు మస్తాన్ సాయి అని చెప్పేసి కూడా మరి పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఆ కంప్లైంట్లో కూడా అదే ఉంది. మరి అలాంటప్పుడు లావణ్యకు సంబంధించిన వీడియోలు కూడా బయటికి రావాలి. ఎందుకు రావాలి అని అంటున్నాను కూడా అంటే, మరి ఇప్పుడు ఆ అమ్మాయిలు అందరివే కాదు, ఆ అమ్మాయిల వెనకాల ఉన్న కుటుంబాలను కూడా ఈరోజు రోడ్డు మీదకి ఈడ్చావు అని అంటే, మరి నీ వీడియోలు ఎందుకు మరి దాకొని మూకొని ఉండాలి? నీ వీడియోలు సీక్రెట్గా ఉండొద్దు కదా, మరి నీ కూడా బయటికి రావాలి కదా. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు తనకి ఎవరు సహకరించారు? ఇంకొక అతను కూడా సహకరించాడు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అని అంటే, మరి పోలీసులకు కూడా నేను అంటే సార్, మిమ్మల్ని చెడుగా నేను ఇచ్చేయడానికి కాదు సార్. ఎందుకంటే ఇది ప్రజలకు కూడా వస్తున్న అనుమానం ఏంటంటే, మరి ఆ మస్తాన్ సాయి చేసిన అక్రమాలన్నీ లావణ్యకు తెలుసంటే ఆ అక్రమాలలో లావణ్యకు భాగం ఉంది కదా. లావణ్యను కూడా మీరు ఇంట్రాగేషన్ చేస్తే ఇవన్నీ బయటపడతాయి కదా. మేము అడిగేది అదే అంటున్నాం. అవతల ఆడపిల్లలు ఏమో జీవితాలు కావు, ఇక్కడ లావణ్యదేమో జీవితమా సార్? అదెలా అవుతుంది సార్? మరి తన పరువు పోతుంది, లావణ్య పరువు పోతుంది ఆ వీడియోలు బయట పెడితే అని మీరు భావించినప్పుడు, ఈ అమ్మాయిల పరువు మాత్రం పోదా సార్? వాళ్ళకు పరువు లేదా సార్? ఆ అమ్మాయిలా తప్పు చేశారు, వాళ్ళకి ఎక్కడిది పరువు అని అంటుండొచ్చు. మరి ఈ అమ్మాయి కూడా తప్పు చేసింది కదా, ఈ అమ్మాయికి ఎక్కడిది పరువు? పోలీస్ స్టేషన్కి ఎక్కు, ఈ అమ్మాయికి ఎక్కడిది సార్? ఆ అమ్మాయిలన్నీ ఇంకా పోలీస్ స్టేషన్కి ఎక్కలేదు. ఒక కేసు తర్వాత ఒకటి, ఒక కేసు తర్వాత ఒకటి, ఒకరు తన్ని తరిమేసేసరికి ఇంకొకరిని పట్టుకుంటానని పట్టుకుంటుంది.
మరి అలాంటప్పుడు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు, తనకు హెల్ప్ చేసిన తన స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరి తనకు హెల్ప్ చేసి పార్ట్నర్గా, భాగస్థురాలుగా, అలాగే సొంత మనిషిగా ఉన్న తన మీద ఎందుకు సార్, లావణ్య మీద ఎందుకు సార్ మరి యాక్షన్ తీసుకోరు, అదుపులోకి తీసుకోరు, ఇంట్రాగేషన్ చెయ్యరు? చెయ్యాలి కదా. ఇది న్యాయమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ రేపు ఒకరిని చూసి ఒకరు రెడీ అవుతున్నారు సార్, తయారవుతున్నారు ఇలాంటి వాళ్ళు. ఒకరిని ఇవాళ ఆ అమ్మాయి కేసు వేసింది కాబట్టి యాక్షన్ తీసుకున్నారు, న్యాయం జరిగింది, నాకు డబ్బులు వచ్చినాయి అని ఇలా ఒకరిని చూసి ఇంకొకరు తయారవుతున్నారు. మొన్న కూడా మనం చూసాము డాన్స్ మాస్టర్ విషయంలో కూడా ఏం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు ఎలా వస్తుంది అమ్మాయి? ఆ అమ్మాయి కూడా మళ్ళీ మీడియా ముందుకు వస్తుంది. ఇప్పుడు నేను తప్పు చేయలేదు, తప్పు చేశాడు కాబట్టే పెట్టాను కేసు అని. నేను అమ్మాయిలకు ఎగనెస్ట్ కాదు, నేను ఒక అమ్మాయినే, అట్లని అబ్బాయిలకు సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే ఎక్కడ న్యాయం ఉందో అక్కడ ఆలోచించాలి అంటున్నాను. ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ శిక్ష అమలు కావాలని నేను అంటున్నాను. అది తప్పని నేను అనుకోవట్లేదు. తప్పైతే నన్ను క్షమించండి. మన న్యాయం ఉన్న చోటే, అన్యాయం ఉన్న చోటే న్యాయం జరగాలి అని కోరుకోవడం తప్పైతే నన్ను అందరూ క్షమించండి. ఎందుకంటే ఇప్పటికే మన రాష్ట్రమే కాదు దేశము చెడిపోయింది, చాలా చెడిపోయింది. అలాంటిది ఇప్పుడు అమ్మాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారు. లావణ్య గారు మీరు చేస్తుంది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. మరి రేపటి నాడు ఒకవేళ మీరు వీడియోలు రిలీజ్ చేసిన అమ్మాయిలల్లా ఎవరైనా సరే తన దగ్గర నుంచి హార్డ్ డిస్కులు తీసుకున్నారు, ల్యాప్టాప్లు అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీసులు ఆధారాల సాక్ష్యంగా. అందులో తను డ్రగ్స్కు ఎలాగైతే డ్రగ్స్ మాఫియా నడిపించాడో వీటి ఆధారంగా తన పైన కేసు నమోదయ్యేలాగా చూసి తనను రిమాండ్లోకి తరలించాలే కానీ వ్యక్తిగత విషయాలు నీకు ఎవరైతే హాని తలపెడుతున్నారో వాళ్ళే మాత్రమే మీరు ఇక్కడ వీడియోల పరంగా రిలీజ్ చేయడము మీకు హక్కు ఉంది. కానీ ఆ వ్యక్తితో ఇంకా అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలను రోడ్డు మీదకి లాగి వాళ్ళ వ్యక్తిగత వీడియోలను బయట పెట్టే హక్కు మీకు లేదు లావణ్య గారు. మేము చెప్తున్నాము అది ఎవరికి కూడా లేదు, మీకే కాదు ఎవరికి లేదు. ఒకవేళ నాకుంది హక్కు అని ఏ రకంగా ఉందో మీరు చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పొరపాటున గనక వాళ్ళు ధైర్యం చేసి ఆ అమ్మాయిలు వచ్చి అడిగినా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి అడిగినా నీ మీద కేసు పెట్టినా నువ్వు ఏ హక్కుతో వాళ్ళ వీడియోలు బయట పెట్టావో దానికి కారణం చెప్పి తీరాల్సిందే, దాన్ని పక్కా ప్రూవ్ చేయాల్సిందే, నువ్వు తప్పు లేదని నిరూపించాల్సిందే. కానీ అది తప్పని తేలితే మాత్రం నీకు కూడా శిక్ష వర్తిస్తుందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు లావణ్య. ఈ మాట అయితే మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము. ఇది అందరి ఆడపిల్లలకు సంబంధించిన విషయము, అందరి ఆడపిల్లల పట్ల పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయము, ఆత్మాభిమానాలకు సంబంధించిన విషయము. ఈ విషయాలతోటి నువ్వు ఇవన్నిటితోటి చెలగాటం ఆడుతున్నావు. ఈ రోజున నీకు నచ్చిన ఆట ఆడుతున్నావు, అందరికి నచ్చిన ఆట ఆడట్లే, నువ్వు నీకు నచ్చిన ఆట ఆడుతున్నావు లావణ్య. నేను రాజ్తరుణ్ లావణ్య అని అనను, ఎందుకంటే నీకు అది వర్తించదు కాబట్టి అనను. ఈరోజు మస్తాన్ సాయి లావణ్య అనొచ్చు, మరి అలాగే అంటాం కూడా, గ్యారంటీగా అనాల్సి వస్తుంది. చూసుకొని నువ్వు ముందడుగేసి స్టెప్ తీసుకొని ఈ రుజువులు కాదు, ఈ సాక్ష్యాలు కాదు నువ్వు బయట పెట్టాల్సింది, ఆల్రెడీ పెట్టినావు, అయిపోయింది. ఆ అమ్మాయిల బతుకు కూడా రోడ్డుకి ఇచ్చినావు. ఆ అమ్మాయిలే వచ్చి నీ మీద కేసు అయిన అవసరం లేదు. ఆడపిల్లల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళ వ్యక్తిగత విషయాలను బయట పెట్టి రోడ్డు మీదకి ఇచ్చి వాళ్ళ పరువు పోగొట్టే చేష్టలు నువ్వు చేసావు కాబట్టి ఏ ఆడపిల్లైనా మీ మీద కేసేసే హక్కు ఉంది అని చెప్పేసి కూడా ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వు కనుక్కో, ఇంకా చట్టపరంగా న్యాయపరంగా కనుక్కో, ఎవరైనా వచ్చి కేసు వేస్తారేమో చూసుకో సుమా, జాగ్రత్త అని కూడా మా ఈటీవీ ద్వారా చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీడియా వాళ్ళు కూడా ఈ టాపిక్ని అంతగా హైలైట్ చేయకుండా ఉంటే మంచిది. ఆ వీడియోలు ఎంత తగ్గిస్తే అంత మంచిది ప్లే చేయడం అని కూడా నేను మీడియా ముఖంగా కోరుతున్నాను. ఎందుకంటే అది ఆడపిల్లల మనోభావాలకు సంబంధించింది, మాన ప్రాణాలకు పరువుకు సంబంధించిన వీడియోలు కాబట్టి అవి అప్లోడ్ చేయకుండా ఉండడమే మంచిదని చెప్పేసి మా హిట్ టీవీ ద్వారా కూడా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ లావణ్య రాజ్తరుణ్ టాపిక్ ఇంతటితో ముగించేస్తే మంచిదని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది జనాలకు పనికొచ్చేది కాదు, ఇది పనికిరాని విషయము. మళ్ళా 4 రోజులు ఆగితే మస్తాన్ సాయి లావణ్య ఇద్దరు ఒకటే, ఇద్దరు జిగిరి దోస్తులే, ఆయ్ బాయ్ అలాయ్ బలాయ్ అనుకునే వాళ్ళే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.